అరే నమస్తే అన్న. నమస్కారం. ఎట్లా ఉంది గిరాకీ? మంచిగా ఉన్నట్టు పేషెంట్స్ ఎక్కువ మంది వస్తున్నట్టు? మామూలుగా ఉంది ఇప్పుడు. అంతేనా? అంటే సమ్మర్ ఎఫెక్టా? అంతే అంతే ఎండల. ఓకే. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయన్న. సో మీది మహేశ్వరం నియోజకవర్గమే కదా. సో ఇక్కడ నుంచి బీజేపీ నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి అభ్యర్థిగా ఉన్నాడు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పేరు వినిపిస్తూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ నుంచి మొన్నదాకా బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నాయన కాంగ్రెస్ పార్టీ కండువ కప్పుకుండు. సో రాబోయే ఎంపీ ఎలక్షన్స్ ఎట్లా ఉండబోతా ఉన్నాయన్న? ఇప్పుడు బీజేపీ అంటుండ్రు ఎక్కువ. ఎందుకంటే మోదీ పాలన బాగానే ఉంది కదా, ఇక ఎక్కువ దానికే మొగ్గు చూపిస్తుంది. మీరేమనుకుంటారు? అందరు బీజేపీ అనుకుంటారు, బాగానే ఉంది. మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు మేమైనా బీజేపీ రావాలనుకుంటున్నాం. ఎందుకు? రీజన్ ఏందన్నా? మనకు హిందుత్వము ఉండాలంటే బీజేపీ రావాలనుకుంటున్నాం. బీజేపీ అంటే ఒక మత విద్వేషాలు రెచ్చగొట్టేలాగా, కుల మతాల వల్ల ఇక విభేదాలు తీసుకొస్తుంది పదే పదే అంటూ ఉంటారు కదా. అట్లా ఏం లేదు, కానీ ఒక సామరస్యపూర్వకంగా ఉంటుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఓకే. ఎందుకు మీ సిట్టింగ్ ఎంపీ పార్టీ ఎందుకు మారిండు? ఎవరు? విశ్వేశ్వరరెడ్డా? ఈయన రంజిత్ రెడ్డి. ఇంకా అది తెలియదు నాకు. సో ఎందుకు చాలా మంది పేషెంట్స్ మీ దగ్గరికి వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏమనుకుంటా ఉన్నారు? చెప్తా ఉంటారు కదా, రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఇట్లా ఉండాలి, ఆయన కోటేయాలి, ఈయన కోటేయాలని చాలా మంది అనుకుంటా ఉంటారు. మీరు కూడా అడుగుతూ ఉంటారు కాబట్టి ఏమనుకుంటా ఉన్నారు? పబ్లిక్ ఏమనుకుంటా ఉన్నారు? ఇంకా ఎవరి మాట వాళ్ళు చెప్తారు. ఇంకా అంతే. రేవంత్ రెడ్డి పాలన ఎట్లుంది? మార్పు రావాలని మనం కోరుకున్నాం. కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చి కూడా 100 రోజులు దాటుతూ ఉన్నది. నిజంగా మనం ఏ మార్పు అయితే కోరుకున్నామో ఆ మార్పు దిశగా కాంగ్రెస్ పార్టీ పనులు చేస్తున్నట్టు అనిపిస్తూ ఉందా? ఇంక ప్రస్తుతం అయితే ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా వాళ్ళకి, ఇంకా ఇప్పుడైతే ఏం వాళ్ళది ఇప్పుడు ఏమనట్లేదు. కొన్ని రోజులు అయితే తెలుస్తుంది వాళ్ళ సంగతి. ఇప్పుడు నార్మల్గా షార్ట్ టైంలో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత వచ్చిందని ఒక చర్చ జరుగుతూ ఉంది. ఆ వ్యతిరేకత గ్రౌండ్లో కనిపిస్తూ ఉందా మీకు? ఇంకా ఇప్పుడైతే ఇంకా పబ్లిసిటీ కాదు, ఇంకా ముందర ఉంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే ఏం చెప్పంటున్నది. ఓకే. సో రాబోయే ఎంపీ ఎలక్షన్లో ఏ పార్టీల మధ్య పోటీ ఉండబోతా ఉంది? ఇంకా ఇప్పుడు మామూలుగా బీజేపీకి ఉంటుంది, తర్వాత కాంగ్రెస్కే ఉంటుంది. ఇప్పుడు ఈయన కాసాని జ్ఞానేశ్వర్ను కూడా ముద్రాజ్ ఓట్లు ఎక్కువ ఉన్నాయి, బీసీ ఓట్లు కూడా కాసాని జ్ఞానేశ్వర్కి పడే అవకాశం ఉంటున్న కోణంలో ఆయన రంగంలోకి దింపినట్టు తెలుస్తూ ఉంది. ఆ కోణంలో ఇద్దరు రెడ్డిల మధ్య బీసీ బయటపడే అవకాశం ఉంటుందా? ఇంకా అది చెప్పలేము ఇప్పుడు. ఇక దాన్ని ఇప్పుడు ఎట్లా చెప్తున్నాం. ఇంకా ఎక్కువ మటుకు అయితే దీనికే ఉన్న బీజేపీకి. ఓకే.